శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో సంజయుడు ధృతరాష్ట్రుడు భీష్ముడు యొక్క మనస్సులో ఏముందో, ధృతరాష్ట్రుడు ఏ విధంగా శాంతిని కోరుకుంటున్నాడో ఆ విషయమే తనకు కూడా అభిమతమని తెలియజేస్తూ ధర్మరాజుకి చాలా చక్కగా తెలియజేశాడు. ఏమయ్య, మీరు అందరూ కూడా జ్ఞాతులు, ఒకరితో ఒకళ్ళు కలహించుకుని ఒకళ్ళు నెగ్గుతారు, ఒక పక్షం నెగ్గుతారు. ఎట్లాగును ఆ నెగ్గినటువంటి వాళ్ళు తన బంధువుల్ని అందరినీ కోల్పోయి ఆ నెగ్గినటువంటి జయాన్ని ఆనందంగా అనుభవించగలరా? అయ్యో, నా వలన ఇంతమంది జ్ఞాతులు చంపబడ్డారే ఈ యుద్ధం వలన అనేటువంటి బాధ ఆ బ్రతుకున్నటువంటి వాళ్ళకు ఉండదా? దానితోటి వాళ్ళు ఏమి సుఖాన్ని అనుభవించగలరు? పాపంతో కూడినటువంటి విజయం అవుతుంది అది. అందువలన ఇది ఎంతమాత్రము కూడా ఉచితమైనటువంటిది కాదు. అందువలన యుద్ధం అనేటువంటిది నివారించబడాలి, శాంతి నెలకొనాలి. ఇదే ధృతరాష్ట్రుడి యొక్క అభిమతం కూడా, భీష్ముడి యొక్క అభిమతం కూడా. అందువలన నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అందరూ ఉండగా చక్కగా ఆయన ఆ సంజయుడు తన యొక్క మాటల్ని తెలియజేశాడు. ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఉద్దేశాన్ని, భీష్ముడి యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని కూడా కలిపి చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా యుధిష్ఠిరుడు విన్నాడు. విని జాగ్రత్తగా విని అప్పుడు అంటున్నాడు ఆయన, కామ్ను వాచం సంజయ మే శృణోషి యుద్ధైషిణీం ఏన యుద్ధాద్బిభేషి అయుద్ధం వై తాత యుద్ధాద్గరీయః కస్తల్లబ్ధ్వా జాతృయుద్ధేత సూత. యుధిష్ఠిరుడు అన్నాడు, సంజయ, నేను యుద్ధాన్ని కోరుతున్నట్టుగా ఎప్పుడైనా నేను మాట్లాడేనా? అసలు నా మాటని విన్నావు నువ్వు? నేను యుద్ధాన్ని కోరుకుంటున్నాను అని నీకు పంపినటువంటి సందేశంలో పంపానా? లేకపోతే ఏమిటి? అసలు నేను యుద్ధాన్ని కోరుకుంటున్నాను అనేటువంటి నా యొక్క అభిప్రాయాన్ని నువ్వు ఎలా తెలుసుకుని అది విని నువ్వు యుద్ధాన్ని గురించి భయపడుతున్నావు? నీకు ఒక విషయం చెప్తున్నాను నాయన, యుద్ధం కంటే యుద్ధం లేకపోవడం శ్రేష్టమైందే. అది లభించినట్టయితే యుద్ధం ఎవడు చేస్తాడయ్యా? అని ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. ఆయన అంటున్నాడు, తిక్కన గారు కూడా ఇందులో తెలుగులో మంచి పద్యం చెప్పారు. ఆయన కూడా, నెయ్యము దప్ప నుండొకటి నీ చెవి సోకెని నాదు పల్కులన్. నా మాటల్లో ఎక్కడైనా స్నేహం కాకుండా శత్రుత్వం ఏమైనా, లేకపోతే యుద్ధం అని కానీ అసలు ఎక్కడైనా నేను మాట్లాడానా? ఈ ఎడ సంజయాయనికి నెమ్మయినల్కెదు నీవు మాకును కయ్యము దక్కి మన్కితగు కార్యము కాదుకో పొరితంబులో కయ్యడు నర్ధసిద్ధి వెడగైనను నొల్లకయుండు సేయనే. నా మాటల్లో స్నేహము పొందే తప్ప మరొకటి అసలు నీకు వినిపించిందా? అసలు యుద్ధానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అసలు యుద్ధం లేకుండా జీవించడం అనేటువంటి మాకు మటుకు ఆనందం కదా. యుద్ధం లేకుండానే ప్రయోజనము కనుక సిద్ధిస్తే ఏ వివేకి యుద్ధం చెయ్యాలని కోరుకోడు. ఈ యుద్ధానికి ఎప్పుడు పెడతారు? అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మాత్రమే యుద్ధానికి పెడతారు. అంతేకాని ఊరికే యుద్ధాన్ని ఎవరు కోరుకోరు కదయ్యా. అకుర్వతశ్చేత్ పురుషస్య సంజయ సిద్ధ్యేత్ సంకల్పో మనసాయం యమిచ్చేత్ న కర్మ కుర్యాద్ విదితం మమైతద్ అన్యత్ర యుద్ధాద్ బహుయల్లఘీయః. ఓ సంజయ, పని చెయ్యకుండానే తన మనసులో కోరుకున్నది సిద్ధిస్తే మనిషి పని ఎందుకు చేస్తాడు? తనకు కావలసింది ఏ పని చేయకుండా హాయిగా వచ్చేస్తుంది అనుకోండి, ఇంక వాడు పని చెయ్యాలని ఎందుకు కోరుకుంటాడు? అలాగే ఆ విషయం అంతా నాకు బాగానే తెలుసయ్యా. యుద్ధం లేకుండా లభించింది చిన్నదైనా కానీ నేను పెద్దదిగా భావిస్తాను. చాలా మంచి మాట చెప్పాడు.
యుద్ధం లేకుండా లభించేటువంటిది చిన్నదైనా నేను దాన్ని పెద్దదిగానే భావిస్తానయ్యా. కుతో యుద్ధం జాతు నరోవగచ్చేద్ కో దేవశప్తో హి వృణీత యుద్ధం సుఖైషిణ కర్మ కుర్వంతి పార్థాః ధర్మాదహీనం యచ్చ లోకస్య పథ్యం. మానవుడు ఎప్పుడైనా ఎందుకు యుద్ధాన్ని కోరుకుంటాడు అంటే విధివంచుదుడై అలాంటి పరిస్థితి వస్తే ఇంక ఏ మార్గము లేకపోతే యుద్ధాన్ని కోరుతాడయ్య. సుఖాన్ని కోరుకునేటువంటి పాండవులు లోకానికి హితమైనటువంటి ధర్మం తప్పని పనినే చేస్తారు, అది గుర్తుంచుకో. అంతేగాని ధర్మం తప్పి పని చేయరు వాళ్ళు పాండవులు. ధర్మోదయం సుఖమాశంసమానాః కృచ్రోపాయం తత్వత కర్మ దుఃఖం సుఖం ప్రేప్సుర్విజిఘాంసుశ్చ దుఃఖం య ఇంద్రియాణం ప్రీతిరసానుగామి. మేము ధర్మం వల్ల కలిగేటువంటి సుఖాన్నే కోరుకుంటాం, అందులో ఏమీ సందేహం లేదు. మాకు యుద్ధం చేయకుండా ఉంటే మహా ఇష్టమే. ఎందుకంటే మాకు కావలసినటువంటి సిద్ధిస్తే కనుక మేము యుద్ధం చెయ్యం. ఇంద్రియాలకి ఇష్టమైనటువంటి విషయానందాన్ని కోరుకునేటువంటి వాడు, దుఃఖాన్ని పారద్రోడి సుఖాన్ని పొందాలనుకునేటువంటి వాడు కష్టమైన ఉపాయాలతో కూడినటువంటి పని చేస్తాడు. కానీ వాస్తవానికి అది చివరికి దుఃఖాన్ని కలిగిస్తుంది. అందువలన మేము అలా కోరుకోం. మేము కోరుకునేటువంటిది ఏంటంటే మాకు కావలసినటువంటి ప్రయోజనం సిద్ధిస్తే కనుక మేము యుద్ధం చెయ్యాలని ఎంత మాత్రమో అనుకోమయ్యా. కామాభిద్యా స్వశరీరం దునోతి యయా ప్రముక్తో నకరోతి దుఃఖం యథేజ్యమానస్య సమిద్ధ తేజసః భూయో బలం వర్ధతే పావకస్య కామార్థలాభేన తథైవ భూయః న తృప్యతే సర్పిషేవాగ్నిరిద్ధః. ఎప్పుడు కూడా ఈ విషయ లంపటం ఏదైతే ఉందో, లేకపోతే కోరికల మీద ధ్యాస, అనేకములైనటువంటి కోరికలు కలిగి ఆ కోరికల మీద ధ్యాస ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా శరీరాన్ని బాధిస్తుంది. ఎందుకంటే ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక అలా పుడుతూనే ఉంటాయి. ఎంతసేపు ఈ కోరికలు తీర్చుకోవడం కోసమే బతుకుతూ ఉండాలి. అందువల్ల అది శరీరాన్ని బాధిస్తూ ఉంటుందయ్యా. ఆ చింతనే లేకపోతే, అంటే అసలు కోరికలే లేకపోతే దుఃఖమే కలగదు. మండుతున్నటువంటి అగ్నిలో ఇంధనం వేస్తే కనుక దాని బలం ఎక్కువ అవుతుంది. అలాగే నేతి వలన అగ్ని ప్రజ్వలించినట్టుగా కోరుకున్న భోగాలను పొందే కొద్దీ మానవుల్లో కోరిక ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒక భోగం తర్వాత ఇంకో భాగం అనుభవించాలని అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అది అధికమైపోతూ ఉంటుంది. సంపశ్యేమం భోగచయం మహాంతం సహాస్మాభిధృతరాష్ట్రస్య రాజ్ఞః. మాతో పాటుగా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి చేరినటువంటి ఈ భోగాల సముదాయాన్ని చూడు. అయినా అతనికి ఇంకా ఏం తృప్తి ఏం కలగలే. ఎందుకంటే ఇంకా ఏదో తనకే కావాలని చూస్తూ మమ్మల్ని రాజ్యానికి దూరం చేశాడు. అందువల్లనే అతడిలో ఈ భోగాల తృప్తి పొందలేదు అని తీరలేదు అని అంటున్నాను నేను. దానికి కారణం ఏంటంటే ఇక్కడ చక్కటి మాట అస్మాభిహి అని అన్నాడు. అంటే మా అందరికీ. ఈ మా అంటే ఏంటి? కౌరవులని ధార్తరాష్ట్రులైన 100 మంది, పాండవులైనటువంటి 5గురు కలిపి 105 మందిని కలుపుకున్నాడు. మా 105 కుమారులు కలిగినటువంటి ధృతరాష్ట్రుడు భోగం ఎంతటితో చూడు. 105 మంది ఉంటే మరి చక్కగా కొడుకులే కదా. అయినప్పటికీ అంత తనకే కావాలని అతడు ఏం చేశాడు? మమ్మల్ని రాజ్యానికి దూరం చేశాడు. అందువల్లనే అతడికి భోగాల మీద ఉండేటువంటి ఆసక్తి ఇంకా పోలేదు అంటున్నాను. నాశ్రేయాన్ ఈశ్వరో విగ్రహాణం నాశ్రేయాన్ వై గీతశబ్దం శృణోతి నాశ్రేయాన్ వై సేవతే మాల్యగంధాన్ నచాప్యశ్రేయాన్ అనులేపనాని నాశ్రేయాన్ వై ప్రావారాన్ సంవివస్తే కథం త్వస్మాన్ సంప్రణుదేత్ కురుభ్యః అత్రైవ స్యాదబుధస్యైవ కామః ప్రాయశరీరే హృదయం దునోతి. ఎప్పుడు కూడా పుణ్యలేశం లేకపోతే పుణ్యాత్ముడు కానటువంటి వాడు యుద్ధంలో ఎప్పుడు విజయాన్ని పొందలేడు. ఎందుకంటే వాడికి తాను చేసుకునేటువంటి కర్మ సంచితమైందే కదా.
పుణ్యకర్మలు చేసుకోవడం వల్లనే విజయాన్ని పొందగలడు. అలాగే ఎప్పుడైతే విజయం పొందాడో తన యొక్క కీర్తిని అందరూ గానం చేస్తూ ఉంటారు. అటువంటి గానాన్ని అతడు వినగలుగుతాడు ఎప్పుడు? పుణ్యం చేసుకుని విజయం పొందితే. పుణ్యం చేసుకోకపోతే విజయం పొందలేడు, తన కీర్తిని ప్రశంసించేటువంటి ఆ గానాన్ని కూడా వినలేడు. గంధమాల్యాలని ధరింపలేడు, ఎందుకంటే విజయం రాలేదు కాబట్టి. మంచి గంధాన్ని పూసుకోలేడు, మంచి వస్త్రాన్ని ధరించలేడు. ఈ భోగాలన్నీ ఉన్న ధృతరాష్ట్రుడు పుణ్యాత్ముడే. అతడు పుణ్యాత్ముడు కాకుంటే మమ్మల్ని అసలు ఈ కురుదేశాల నుంచి ఎందుకు దూరం చేస్తాడు? సాధారణంగా ఎదురువారి శరీరంలోని హృదయాన్ని బాధించే అజ్ఞాని అయినటువంటి దుర్యోధనుడి వంటి వానికి భోగ దృష్టి ఉంటుందయ్యా. అంతేకాని ధృతరాష్ట్రుడు పుణ్యాత్ముడని చెబుతూ దానికి ఆయన పుణ్యాత్ముడే, అందులో ఏం సందేహం లేదు. మేమే ఏవో కష్టాలు అనుభవించడానికి కారణం ఏమిటయ్యా అంటే మేము ఇంత కష్టాలు అనుభవించడం మా అపరాధమే అవుతుంది, అది ధృతరాష్ట్రుడి అపరాధం కాదు అని ధర్మరాజు అంటున్నాడు. అంటే అతడి యొక్క ఔన్నత్యం ఎటువంటిదో అర్థమవుతోంది. అందువలన స్వయం రాజా విషమస్తః పరేషు సామస్థ్యమన్విచ్చతి తన్న సాధు యదాత్మన పశ్యతి వృత్తమేవ తథా పరేషామపి సోభ్యుపైతి. రాజు స్వయంగా విషమస్థితిలో ఉండి ఇతరులు సమస్థితిలో ఉండాలని కోరుకోవడం అనేటువంటిది యుక్తం కాదయ్యా. తాను వంకరగా ఆలోచిస్తే ఇతరులందరూ సవ్యంగా ఆలోచించాలంటే ఎలాగా? అది మంచిది కాదు. తాను కూడా సవ్యంగానే ఆలోచించాలి. సమానమైనటువంటి దృష్టి తనకు కూడా ఉంటే ఎదుటి వాడిని సమానమైన దృష్టి ఉండాలి అని కోరుకోవచ్చు. అంతేగాని తను వంకర దృష్టి కలిగి ఉన్నవాడై తను వక్రంగా ఆలోచన చేసుకుంటూ ఎదుటివాడు సమానంగా ఉండాలంటే అది భావ్యం కాదు. తన స్థితిలాగే ఇతరుల స్థితిని ఎవడైతే చూడాలనుకుంటాడో వాడు యోగ్యుడైనటువంటి వాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? మా రాజ్యభాగాన్ని హరించారు. మా రాజ్యభాగాన్ని హరించినటువంటి వాళ్ళు వాళ్ళ దృష్టి సమానంగా ఉందని ఎలా చెప్పగలవు? మమ్మల్ని మటుకు సమచిత్తంతో ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మా రాజ్యభాగాన్ని తీసుకుంటూ మమ్మల్ని అడవులకు పంపించి కపటమైన జోదంతో ఆడి మమ్మల్ని అందరినీ అవమానించి మమ్మల్ని అనేక రకాలుగా సంహరించాలని కూడా ప్రయత్నాలు చేసి ఇన్ని రకాలైనటువంటి వక్ర దృష్టితో అనేకములైనటువంటి మార్గాలను అనుసరించి మమ్మల్ని ఎంత హింసలు పెట్టారే. ఇప్పుడు నీ చేత సమానమైనటువంటి దృష్టితో ఉండాలి, అంతేకాని ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకోవడం అనేటువంటిది భావ్యం కాదు, దానివల్ల అనర్థమే తప్ప అర్థం లేదు అని ఇటువంటి మాటలు ఇప్పుడు చెప్పడం అంత ఉచితం కాదు. ఆసన్నమగ్నిం తు నిదాఘకాలే గంభీర కక్షే గహనే విసృజ్య యథా వివృద్ధం వాయువసేన శోచేత్ క్షేమం ముముక్షు శిశిరవ్యపాయే ప్రాప్తైశ్వర్యో ధృతరాష్ట్రోజ్య రాజా లాలప్యతే సంజయ కస్య హేతో ప్రగృహ్య దుర్బుద్ధిమనార్జవేరతం పుత్రం మందం మూఢమమంత్రిణం తు. ఇప్పుడు ఇంత క్రితమే ఈ మాటలు తన దుర్యోధనుడికి చెప్పి సమానమైనటువంటి వర్తనలో ఉండమని చెప్పి మా రాజ్యభాగం మాకు ఇస్తే అసలు గొడవ ఎందుకు వస్తుంది? అటువంటి పని చేయలే కదా. శిశిరం గడిచిపోయిన తర్వాత వేసవిలో గడ్డితో నిండినటువంటి దట్టమైన అడవిలో అగ్ని పడేస్తే భగ్గున మండుతుంది. అది దానికి సాయం గాలి కూడా తోడైతే ఆ గాలి వలన మంట చెలరేగితే తర్వాత తన క్షేమం కోసం దుఃఖించేవాళ్ళలాగా ధృతరాష్ట్రుడి యొక్క స్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తనకి అపజయము తప్పదు అనేటువంటి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాడు అయ్యాడు ధృతరాష్ట్రుడు. తన కుమారులందరూ కూడా సంహరింపబడతారు అనేటువంటి విషయంలో నిశ్చితమైన అభిప్రాయం కలిగిన వాడయ్యాడు. అందువలన ఇప్పుడు ధర్మరాజాదులు సమమైనటువంటి స్థితిలో ఉండాలి, శాంతినే కోరుకోవాలి తప్ప యుద్ధాన్ని కోరుకోకూడదు అనేటువంటి మాటలు చెప్తున్నాడు. ఆ ధృతరాష్ట్ర మహారాజు సమస్త రాజ్య సంపద మీద ఆధిపత్యంతో
దుర్బుద్ధి, కుటిలుడు, భాగ్యహీనుడు, మూర్ఖుడైనటువంటి తన కొడుకుని అనుసరిస్తూ ఇప్పుడు దుఃఖపడుతున్నాడు. ఆ రోజునే తన కొడుకుని అడ్డం నిరోధించగలిగి ఉంటే అసలు ఈ సమస్యలు ఏవీ లేవు కదా. అనాప్తవచ్చాప్తతమస్య వాచః సుయోధనో విదురస్యావమత్య సుతస్య రాజా ధృతరాష్ట్రప్రియైషి సంబుధ్యమానో విశతే అధర్మమేవ. పోనీ అప్పుడు ఎవరు చెప్పలేదా అంటే విదురుడు చెప్పాడు. తమ అందరికంటే ఆప్తుడైనటువంటి విదురుని ఆప్తునిగా గుర్తించలే, అతని మాటల్ని ఏమీ లక్ష్యపెట్టలే. అతడు ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ మాటలు ఏం వినక కొడుకు మీద ఉండేటువంటి ఇష్టంతో తన కొడుకు ఇష్టాన్ని కోరుకుంటున్నటువంటి ధృతరాష్ట్రుడు అధర్మాన్ని ఆశ్రయించాడు. మేధావినం హ్యర్థకామం కురూణాం బహుశ్రుతం వాగ్మినం శీలవంతం సతం రాజా ధృతరాష్ట్ర కురుభ్యః నసస్మార విదురం పుత్రకామ్యాత్. పుత్రుని మీద ఉండేటువంటి మోహం అటువంటిది ధృతరాష్ట్రుడికి. ఆ ధృతరాష్ట్రుడు చాలా మేధావి, విద్వాంసుడు, కౌరవుల అభీష్టాన్ని కోరుకునేటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి విద్వాంసుడు, మంచి మాటకారి కూడా. అయితే గొప్ప విద్వాంసుడు, నీతివేత్త, మంచి శీలవంతుడు అయినటువంటి విదురుని మాటలు ఏమైనా గౌరవించాడా? కౌరవుల కోసం నీ వంశ క్షయమవుతుందయ్యా అని చెప్పాడు ఆయన. ఈ వంశమంతా నాశనం అయిపోతుంది, అది ఎంత మాత్రమో మంచిది కాదయ్యా అని చెప్పాడు విదురుడు. అయినప్పటికీ కౌరవుల కోసమైనా ఆ మాటని అతడు అంగీకరించలే. మానఘ్నస్యాసౌ మానకామస్య చీర్షోః సంరంభిణశ్చార్థధర్మాతిగస్య దుర్భాషిణో మన్యువశానుగస్య కామాత్మనో దౌర్హృదైర్భావితస్య అనేయస్యాశ్రేయసో దీర్ఘమన్యోః మిత్రద్రోహ సంజయ పాపబుద్ధేః సుతస్య రాజా ధృతరాష్ట్రప్రియైషి ప్రపశ్యమాన ప్రాజహాద్ధర్మకామో. ఓ సంజయ, దుర్యోధనుడు ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క అభిమానాన్ని దెబ్బతీస్తూ తన స్వాభిమానాన్ని కోరుకుంటూ ఉంటాడు. అతడికి ఎప్పుడు ఈర్ష్యే, ఎవ్వడూ బాగుపడి ఉండకూడదు, తనకంటే గొప్పగా ఎవడూ ఉండకూడదు. దానికి సాయం ఈర్ష్య ఒకటే ఉందా? క్రోధం. క్రోధంతో ఏం చేస్తాడు? ధర్మార్థాలను అతిక్రమిస్తాడు. ఎప్పుడు అధర్మం వైపు పెడుతుంది అతని బుద్ధి అంతా కూడా. దుర్భాషలన్నీ ఆడతాడు, అనేకములైనటువంటి దుర్భాషలు మాట్లాడతాడు. క్రోధంతో ఊగిపోయి ఏమి చెయ్యాలో యుక్తాయుక్త జ్ఞానము నశించి ప్రవర్తిస్తాడు. నిరంతరము భోగాసక్తుడే అయి ఉంటాడు. ఎప్పుడు తన చుట్టూ సజ్జనుల్ని ఎవరిని ఉంచుకోడు, దుర్జనులనే ఉంచుకుంటాడు. పాపాత్మల చేత గౌరవింపబడతాడు, పాపాత్మలతోటే తిరుగుతాడు, పాపాత్మల యొక్క మాటలే వింటాడు. మిత్రద్రోహి, పాపబుద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి కుమారుడి యొక్క, అంటే ఇన్ని దుర్గుణాలు ఉన్నటువంటి కుమారుడి యొక్క ప్రియాన్ని కోరుతూ ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడు? ధర్మాన్ని విడిచిపెట్టాడు, కామాన్ని విడిచిపెట్టాడు, ధర్మకామాన్ని విడిచిపెట్టేశాడు. తదైవ మే సంజయ దివ్యతో భూత్ మతి కురూణామాగతస్యాదభావః కావ్యాం వాచం విదురో భాషమానో న విందతే యద్ధార్తరాష్ట్రాత్ ప్రశంసాం. ఇంకో మాట చెబుతున్నాను, జాగ్రత్తగా విను సంజయ. జోదం ఆడేటప్పుడు విదురుడు చెప్పదగినట్లు మాట్లాడినా దుర్యోధనుడు విదురుని ఏమాత్రమో ప్రశంసించలే. అప్పుడే కౌరవులకి వినాశకాలం దగ్గర పడిందని నేను కూడా అనుకున్నాను. క్షత్రుర్యదా నాన్వవర్తంత బుద్ధిం కృచ్ఛం కురున్ సూత తదభ్యాజగామ యావత్ ప్రజ్ఞామన్వవర్తంత తస్యా తావత్ తేషాం రాష్ట్రవృద్ధిర్బభూవ. ఓ సంజయ, కౌరవులు ఎప్పుడూ కూడా విదురుని బుద్ధిని అనుసరించి ప్రవర్తించలేదు. విదురుని యొక్క బుద్ధిని అనుసరించి ప్రవర్తించినంత కాలము కూడా వాళ్ళ రాజ్యం వృద్ధి చెందింది. వాళ్ళు విదురుని మాటను వినడం మానేసినప్పటి నుంచి వాళ్ళకి ఆపదలు వస్తాయి.
అంత గొప్పవాడు విదురుడు. అతని మాటల్ని ఏమాత్రము లక్ష్య పెట్టట్లేదు వాళ్ళు. తదర్థలుబ్ధస్య నిబోధమేద్య ఏ మంత్రిణో ధాత్తరాష్ట్రస్య సూత దుస్సాసనస్య కునిః సూతపుత్ర గావల్గణేపస్య సమ్మోహమస్య. ఓ సంజయ, ఆ దుర్యోధనుడికి సంపద మీద మమకారం, ధనలోభి. అతని దగ్గర దుశ్శాసనుడు, శకుని, శూతపుత్రుడు అయినటువంటి కర్ణుడు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళ యొక్క మోహం ఎటువంటిదో, వాళ్ళ యొక్క అజ్ఞానం ఎటువంటిదో నేను చెప్పక్కర్లేదు, అవి తెలుసుకోను. సోహం న పశ్యామి పరీక్షమాణః కథం స్వస్తి స్యాత్ కురు సంజయానాం ఆత్తైశ్వర్యో ధృతరాష్ట్రపరేభ్య ప్రవ్రాజితే విదురే దీర్ఘదృష్టౌ ఆశంసతే వై ధృతరాష్ట్రస్య పుత్రః మహారాజ్యమసవత్నం పృథివ్యాం తస్మిన్ శమః కేవలం నోపలభ్య సర్వం స్వకం అద్యతే మన్యతేర్థం. ఎంత పరీక్షించినప్పటికీ కూడా ఈ కురు సృంజయ వంశీయులకు క్షేమం ఎలా కలుగుతుందో నాకేమీ తెలవడం లేదు. ఎందుకంటే ఈ ధృతరాష్ట్రుడు ఇతరుల యొక్క రాజ్య సంపదన పొంది తనకి దూరదృష్టి కలిగినటువంటి వాడు, క్షేమం చెప్పేటువంటి వాడు, మంచిని చెప్పేటువంటి విదురుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టి తన కుమారులతో కలిసి ఈ భూమి మీద తన మహారాజ్యం అంతా కూడా నిష్కంటకం కావాలనుకుంటున్నాడు. మేము అడవికి వెళ్ళగానే మా రాజ్యం కూడా తనదే అని భావించాడు. ఇటువంటి లోభితోటి సంధి కూడా కొనసాగుతుందని నేను భావించడం లేదయ్యా. అసలు ఎలా పొసగుతుంది? ఎత్తత్కర్ణో మన్యతే పారణీయం యుద్ధే గృహీతాయుధమర్జునం వై ఆశంస యుద్ధాన్ని పురామహంతి కథం కర్ణో నాభవద్వీపయేషాం. యుద్ధంలో ధనుర్ధారైనటువంటి అర్జునుడిని జయించవచ్చని కర్ణుడు భావిస్తున్నాడు. కానీ అది అంతా కూడా అతనికి భ్రమ, అది సత్యము కాదు అనేటువంటి విషయం తెలుసుకోలేకపోతున్నాడు. ఇంత మునుపు అనేకమైన యుద్ధాలు జరిగాయి, కానీ ఏ యుద్ధంలోనూ కూడా కర్ణుడు కౌరవుల్ని రక్షించిన సంఘటన దాఖలా ఎక్కడ లేదు. కర్ణశ్చ జానాతి సుయోధనశ్చ ద్రోణశ్చ జానాతి పితామహశ్చాన్యే చ ఏ కురవస్తత్ర సంతి యథార్జునాన్నాస్త్యపరో ధనుర్ధరః. అర్జునుడి వంటి విలుకాడు మరొకడు లేడు అన్నటువంటి సంగతి కర్ణుడికి, సుయోధనుడికి కూడా తెలుసు, భీష్ముడికి, ద్రోణుడికి కూడా తెలుసు, అక్కడ ఉన్నటువంటి తక్కిన రాజులందరికీ కూడా తెలుసయ్యా. అంత పరాక్రమవంతుడు అర్జునుడు. అర్జునుడితో సమానమైనటువంటి ధనుర్ధారి ఎవరున్నాడు? సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అతడు. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసయ్యా అని అంటూ మంచి ఘాటుగా ధర్మరాజు సంజయుడికి సమాధానం చెప్తున్నాడు అని తెలియజేస్తూ స్వస్తి.